దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా జీవితాలలోనికి తండ్రి మీ సత్యాన్ని తీసుకొచ్చి, మీ సత్యం ద్వారా తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లలకు తండ్రి మంచి మాటలు బోధించబోతుండగా ఉపకారాత్మక దయచేయండి తండ్రి. మీ పిల్లలు ఈ మాటలు విని నేర్చుకుని గ్రహించి తండ్రి వారి జీవితంలో తండ్రి ఈ మాటల అనుసారంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ మాటలు అన్నవి ఎంతో ఉత్తమమైన మాటలు తండ్రి, పరిశుద్ధపరిచే మాటలు, పరలోకానికి చేర్చే మాటలు. ఈ మాటలు ఎందుకు మేము శ్రద్ధ కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ వర్తిస్తూ సమస్త ఘనత మిమ్మల్ని మీకు ఆరోపిస్తూ క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మంచి అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. మరి శ్రద్ధగా వినాలని కోరుతున్నాం. నా దాగు చోటు దేవుడు, నా దాగు చోటు దేవుడు. ఈరోజు ఈ సమాజంలో మనుషుల్ని ఒక రెండు రకాల వర్గాలుగా చేర్చండి. ఒకరెవరంటే దేవుని నమ్మేవారు, రెండవ వర్గం దేవుని నమ్మనివారు. దేవుని నమ్మేవారిని ఆస్తికులు అంటాము, దేవుని నమ్మని వారిని ఏమంటారంటే నాస్తికులు, హేతువాదులు అంటారు. ఈ నాస్తికులు, హేతువాదులు దేవుని మేము నమ్మము, దేవుడు లేడు, ఈ సృష్టి అదంతకదే కలిగింది అని వారు అంటున్నారు. కానీ దేవుని నమ్మే వర్గములో కూడా వారంతా ఒకే వర్గం అంటే కాదండి. వారు కూడా ఎలాంటి వర్గాల్లో ఉన్నారంటే దేవుణ్ణి ఇష్టపడేవారు ఒకరు, దేవుణ్ణి నమ్మేవారు ఒకరు. అంటే వారిలో కూడా వేరువేరుగా ఉన్నారు. దేవుణ్ణి ఇష్టపడడం అంటే ఈరోజు క్రైస్తవులుగా మనమందరూ కూడా యేసుక్రీస్తుని ఇష్టపడుతూ ఉన్నాం. ఇష్టమైనా పడేది కాదండి, ఇష్టం కన్నా ఇంకా ఎక్కువ. చాలామంది చూడండి, మాకు కూడా అండి, మేము క్రిస్మస్ చేసుకున్నప్పుడు మేము కూడా చర్చిలకు వెళ్తాం, కేక్ కటింగ్లో పాల్గొంటాం, ప్రార్థనలో అప్పుడప్పుడు పాల్గొంటాం. మేము ఎవరు ఆహారం ఇచ్చినా మేము తీసుకుంటాం, వాళ్ళతో కలిసిమెలిసి ఉంటామని మాట్లాడతాం. అంటే ఎవరెవరు దేవుణ్ణి ఇష్టపడేవారు, మాకు ఇష్టం అండి అంటారు. అదొక గ్రూపు. అదేవిధంగా ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో బిడ్డలు ఉంటారు. ఏమండి, బిడ్డలు బ్రతుకుతారో చనిపోతారో అనే సమస్య ఉంటుంది. అది స్త్రీలు అంటే నా అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, లేదా భర్త అనారోగ్యంలో ఉంటాడు, లేదా భార్య అనారోగ్యంలో ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో మా కష్టంలో మాకు దేవుణ్ణి ప్రార్థించాలి, ఆదరించాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నవారు చెప్తారు, అమ్మా క్రీస్తును ప్రార్థించండి, మీకు మా ఆరోగ్యం కలుగుతుంది అన్నప్పుడు వారు కూడా మంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా ఏం చేస్తారంటేనా దేవుని పట్ల వాళ్ళు దేవుని కోసం ఏం చేస్తారు, ప్రార్థనలు చేస్తారు. చెప్పిన వారు చేయొచ్చు, వారు చేయొచ్చు. అలా ప్రార్థనలు ఫలించి వాళ్ళకు మంచి ఆరోగ్యం కలిగింది అనుకోండి, క్రీస్తు పట్ల వాళ్ళకి ఏముంటుందంటే క్రీస్తు పట్ల వాళ్ళకి నమ్మకం అన్నది ఏర్పడుతుంది. యేసుక్రీస్తు ఏమండి నిజమైన దేవుడే అండి, ఆయన నిజమైన దేవుడే అండి అంటారు. అంటే అన్నంత మాత్రాన వాళ్ళు యేసు కోసం బ్రతుకుతున్నారా? యేసు కోసం బ్రతుకుతున్నారా? కాదు ప్రేమ దేవుని వాళ్ళ. అదేవిధంగా ఇక మూడో గ్రూప్ ఉంటుంది. వాళ్ళు ఎవరంటే మేము విశ్వాసులం అని చెప్పుకుంటుంటారు. ప్రతి ఆదివారము చర్చిలకు వస్తూ ఉంటారు, వాక్యాన్ని వింటూ ఉంటారు, దూర ప్రాంతాలైనా వెళ్తూ ఉంటారు, ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినంత మాత్రాన వాళ్ళైనా సరే దేవుని కోసం బ్రతికేవారా? ఆలోచించిన పిల్లలు. చర్చికి వచ్చే వారందరికీ ఉన్న పేరు ఏదో తెలుసా? విశ్వాసులు అనే పేరుంది. అంటే యేసుక్రీస్తుని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తుని దేవుడని నమ్మేవారు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. విశ్వాసులందరూ కూడా దేవునికి మరి దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి ఉన్నారంటే వారు ఎవరు విశ్వాసులో ఎవరు విశ్వాసులు కాదో అది ఎవరికి తెలుస్తుంది? వాళ్ళ వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించుంటే అది వారికే తెలుస్తుంది ప్రేమ దేవుని వల్ల. అంటే ఆ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు పట్ల వారికి ఉన్న విశ్వాసం ఎలాంటిదో. ఏమండి, ఇప్పుడు చర్చికి వచ్చే వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారంటే కాదండి. ఎందుకంటే వారిలో యవనస్తులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఇతడి వారు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం ఎలా ప్రవర్తించాలో అని ఏవో వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. ఎదుటి వారు అరిస్తే వీళ్ళు అరుస్తారు, వాళ్ళు తిడితే వీళ్ళు తిడతారు. అంటే వాళ్ళందరూ కూడా ఆయా వయసుల్లో ఉంటున్నారు, వేరే వేరే వయసుల్లో ఉంటున్నారు. అందరూ కూడా ఒక 50 ఏళ్ళ వ్యక్తి, ఒక 40 ఏళ్ళ వ్యక్తి ఉన్నట్టుగా ఒక చిన్నపిల్లలు ఉండలేని పరిస్థితి. ఏమండి, ప్రియమైన దేవుని వారలారా, మనము దేవుని పక్షాన ఉన్నాము, దేవుణ్ణి గెలిపించాలని స్పృహ కలిగిన వాళ్ళు విశ్వాసుల పిల్లలు. విశ్వాసులు అంటే ఎవరంటే మనం దేవుని పక్షాన ఉన్నాం, మనం ఎవరిని గెలిపించాలి? దేవుణ్ణి గెలిపించాలి.
అపవాది అనేక సమస్యలు తీసుకొస్తాడు. అపవాది ఏం చేస్తాడంటే ఎవరినైనా ఏం చేస్తాడు వాడు, వాళ్ళలో ఆశలు కలిగిస్తాడు, కోరికలు కలిగిస్తాడు. కోరికలు కలిగించి వారి ముందుకి సమస్యలు తీసుకొస్తాడు. ఏమండి, ఒక పురుషుడు స్త్రీల మీద అతడికి మోజుందనుకోండి, అలాంటి సమస్యలు వాడి దగ్గరికి తీసుకొస్తాడు. ఒక స్త్రీకి పురుషుల మీద ఉందనుకోండి కన్ను, అలాంటివే సమస్యలు వాళ్ళ ముందుకి తీసుకొస్తాడు. ఒకరికి డబ్బు మీద మోజు ఉందనుకోండి, డబ్బు సంబంధించిన సమస్యలు తీసుకొస్తాడు. అదేవిధంగా అండి, ఒకరికి పేకాట అంటే ఇష్టం ఉందనుకోండి, వాడికి పేకాట తీసుకొస్తాడు. అంటే పేకాట, తాగుబోతనము, విచారం, ఇవన్నీ ఎందుకు తీసుకొస్తాడు? వాణ్ణి ఏ విధంగానైనా పడేసి, ఆ స్త్రీని కానీ ఆ పురుషుని కానీ పడేసి ఎక్కడికి తీసుకెళ్ళాలి? నరకానికి తీసుకెళ్ళాలి. ప్రేమైన దేవుని వారలారా, నీ గురించి ఎవరున్నారంట? నీ గురించి ఒక పక్షాన దేవుడున్నాడు, ఒక పక్షాన అపవాది ఉన్నాడు. ఇద్దరు నిన్ను కోరుకుంటున్నారు. కానీ నీ ముందు అనేక శోధనలు చేసి నిన్ను ఏ విధము చేతనైనా నరకానికి ఈడ్చుకుపెళ్ళాలని వాడు ఉన్నాడు అపవాది. వాడు అనేక శోధనలు తీసుకొస్తాడు. ఆ శోధనల్లో గెలిచిన వాళ్ళు ఎవరంట? వాళ్ళు నిజమైన విశ్వాసులు ప్రియులారు. ఏమండి, అనేక పరీక్షల్లో తట్టుకొని దేవుని పక్షాన దేవుణ్ణి గెలిపించిన వారు విశ్వాసులు. అలాంటి విశ్వాసులు ఒకనాడు హనోకు ఉన్నాడండి. హనోకు ఎలా ఉన్నాడంట? హనోకు 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూడండి, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు ఆయన. హనోకు గురించి ఆలోచిద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ మాటలో, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని. చూడండి, దేవునికి ఇష్టడై ఉండెను. ఎలా ఇష్టడై ఉన్నాడు? విశ్వాసమును బట్టి. చూడండి చెప్తున్నాడా, దేవునికి ఇష్టడై ఉండని సాక్ష్యం పొందెను కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతను కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడంట సాధ్యం. విశ్వాసం చాలా గొప్పది ప్రియుల. దేవుణ్ణి ఇష్టపడడం వేరు, దేవుణ్ణి నమ్మడం వేరు, విశ్వాసం వేరు. విశ్వాసం అన్నది ఏమండి, అది చాలా టాప్ మోస్ట్ అండి. అందుకే దేవుడు మనకేం పేరు పెట్టాడు? విశ్వాసులు. దేవుణ్ణి గెలిపించడానికి ఉన్నవారండి మీరందరూ కూడా. దేవుణ్ణి మనం గెలిపించాలి. ఎవరి పక్షాన ఉన్నాం? మీరందరూ కూడా, మనమందరూ ఎవరి పక్షాన ఉన్నాం? దేవుని పక్షాన ఉన్నాం. అనేక శోధనలు వస్తాయి. ఏ విధము చేతనైనా మనల్ని నరకానికి నడిపించాలనే వాడు ఉన్నాడు. వానితో అపవాదితో పోరాడే వాళ్ళని. ప్రియమైన దేవుని వాళ్ళరా, మీరు చేసిన ఏ మంచి పనైనా భూమి మీద శాశ్వతంగా నిలిచిపోతుందండి. చూడండి, చాలా మంది అంటూ ఉంటారు, ఇల్లు కట్టాలండి. ఎందుకు ఇల్లు కట్టాలి చెప్పండి? వాళ్ళు పోయినా కొన్ని తరాల పాటు ఏం చేస్తుంటే ఇల్లు నిలబడిపోతున్నాను అండి. అప్పుడప్పుడు బేల్దారులు కానీ కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ మాట్లాడుతూ ఏది చాలా ఖర్చు అయిపోయిందని ఓనర్ బాధపడుతుంటే ఏమంటారంటే, ఏమైనా సార్, ఈరోజు మీరు ఎక్కువనే అనుకుంటున్నారు కానీ మీ ఇల్లు శాశ్వతంగా నిలిచిపోతుంది. మేము చేసిన పని శాశ్వతంగా నిలబడిపోతుంది. ఓ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఈ కట్టడం ఇలాగే నిలబడిపోతుంది. ఈరోజు చూడండి, తాజ్మహల్ ఎప్పుడు కట్టింది? అది 15వ శతాబ్దంలో కట్టారండి. కానీ ఇప్పటికి కూడా దాన్ని ఏం చూస్తున్నాం? దాన్ని మన కళ్ళ ముందర చూస్తూ ఉన్నాం. రాజులు కట్టిన కోటలు ఎప్పుడో అవన్నీ ఇప్పటికీ కనబడుతున్నాయి. అంటే శాశ్వతంగా కనబడిపోతుంది. ఇది భూమి మీద మనిషి నిర్మించేది. కానీ దేవుని పని నువ్వు చేసావనుకోండి, ఒకరిలో మారు మనసు సంపాదించడానికి కారణం నీవే అనుకోండి, నీలో మారు మనసు వచ్చిందనుకోండి, నువ్వు పని చేసావనుకోండి, నీ పని శాశ్వతంగా భూమి మీద నిలిచిపోతుంది. నీ క్రియలు నీతో వస్తాయి. ఏమండి, ఒకనాడు హనోకు క్రియలు చేశాడంట. హనోకు దేవునితో నడిచెను గనుక దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. హనోకు యొక్క క్రియలు ఎలా ఉన్నాయి? ఆ నడిచిన క్రియలు ఎలా ఉన్నాయి? హనోకుతో పాటే ఉన్నాయండి. ఎప్పుడే హనోకు అండి, ఎప్పుడో ప్రారంభంలో ఉన్నవాడు. ఆయన్ని ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటే ఆ క్రియలు అనేవి అలాగే ఉంటాయి. ప్రేమ దేవుని క్రియలు శాశ్వతం అండి. యేసుక్రీస్తు కార్యం చేశాడండి, శిలువ త్యాగం చేశాడు. ఆ కార్యము మరి ఏమన్నా దానికన్నా ఇంకా గొప్ప కార్యమా? ఏం లేదు ప్రియుల. ప్రపంచంలో ఆయన మనుషులందరి నిమిత్తం చేసిన త్యాగం, ఒక కార్యం అన్నది శాశ్వతంగా నిలబడిపోతుంది. నీవైనా నేనైనా ఒక కార్యాన్ని చేస్తే ఆ కార్యం శాశ్వతంగా
నిలబడిపోతాం. అలాంటి కార్యాన్ని మనం మన జీవిత కాలంలో చేయాలి. అంటే శాశ్వతమైన కార్యం అన్నది చేయాలి పిల్లలు. ఏమండి? శాశ్వతమైన కార్యం చెయ్యాలి అంటే మనం చిన్నప్పటి నుంచే ఉండాలి. మనం దాగి ఉండాలి ప్రేమైన దేవుని వల్ల. మనలో ఒక భయం అనేది ఉండాలి. ఈ లోకంలోకి మనం వెంటనే వెళ్ళిపోయేవారిగా ఉండకూడదు. టేక్ ఇట్ ఈజీగా వెళ్ళిపోయామనుకోండి, చాలా సమస్యల్లోకి మనం పడిపోతాం. ఏమండి? చిన్న బిడ్డలు ఉంటారు. చిన్న బిడ్డలు ఏం చేస్తారు? తల్లి చాటును దాగుతారు. ఏమండి? చిన్న బిడ్డలు ఎక్కడ ఉంటారండి? అమ్మ చాటుకు వచ్చేస్తారు. బయటికి వెళ్ళండి, ఆడుతూ ఆడుకోకుండా అంటే నేను వెళ్ళనమ్మా అంటారు. నేను అమ్మ దగ్గరే ఉంటాను. అమ్మ కొంగు వదలరు. అమ్మ పెట్టిందే తింటారు. అమ్మ దగ్గరే ఉంటారు. అంటే తల్లి ఏం చేస్తుంది మనకి? సంరక్షిస్తుంది. తల్లి పోషిస్తుంది. బిడ్డ బాగోగులు చూస్తుంది. అంటే తల్లి వెనకలు ఉండాలి. ఏమండి? తండ్రి వెనకలు ఉండాలి. అదేవిధంగా మనం కుటుంబంలో ఉన్నాం ప్రియులారా. మనం ఎక్కడ ఉంటున్నాం? మనం అందరం కూడా కుటుంబాలలో ఉంటున్నాం. కుటుంబాలలో పెరుగుతున్నాం. ఎవరికైనా కుటుంబం లేకుండా ఉందా? అందరికీ కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలలో ఉన్న నీవు ఏమనుకుంటున్నావంటే, కుటుంబాలలో ఉండి ఒకప్పుడు అన్ని బాగా జరిగాయనుకోండి, ఈ కుటుంబాన్ని నేనే హెచ్చించాను, నేనే గొప్ప చేశాను, పిల్లలందరినీ చదివించాను, వివాహాలు చేశాను, ఇల్లు కట్టాను, స్థలాలు కొన్నాను అని ముందుకు వచ్చి చెప్పుకుంటాం. ఏమండి? కుటుంబం బాగుపడితే ఏం చెప్పుకుంటాం? ఆ బాగు చేయడానికి కారణం నేనే. ఒకవేళ కుటుంబం ఏదైనా ఒక విషయంలో తప్పిపోయి, ఏమండి, సన్నగిల్లిపోయి, డబ్బులు ఆశైపోయి, అనారోగ్యాలు వచ్చేసి అనుకోండి, మనం ఏం చేస్తాం? దీనికి కారణం వద్దులేండి అంటే మనం అని చెప్పుకోం. అప్పుడు ఏమనుకుంటామంటే, లేదా కుటుంబ సభ్యులందరూ మనకి వ్యతిరేకంగా తిరిగారనుకోండి, వెంటనే ఏం చేస్తాం? నాకంటూ ఎవరూ లేరండి. ఏమండి? చూడండి, ఒక నిస్పృహలోకి వెళ్ళిపోతారు మనుషులందరూ కూడా. ఏమండి? ఎలాంటి నిస్పృహలోకి వెళ్ళిపోతారంటే, దయచేసి చూడండి, ఎలాంటి నిస్పృహలోకి వెళ్ళిపోతారంటే, నేను ఒంటరి దాన్ని, నేను ఒంటరి వాడను, నా కుటుంబం నన్ను ఏం చేయడం లేదు, పట్టించుకోవడం లేదు, నాకు ఎవ్వరు కూడా సపోర్ట్ అన్నది లేదు, నేను ఒంటరి వాడిని, నా భర్త నన్ను ప్రేమించడం లేదు, నా భార్య నన్ను ప్రేమించడం లేదు, నా పిల్లలు నన్ను ప్రేమించడం లేదు, నా అవసరం అంటే వాళ్ళ అవసరాలు నేను తీరుస్తున్నానే తప్ప నీ అవసరం ఏమైనా ఉందా అని నన్ను అడగడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, నా ఆరోగ్యం క్షీణించిపోయింది, నాతో ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. ఇంకా చూడండి, ఇంకా ఏం చెప్పుకుంటారు? ఇంకా చెప్పాలంటే నేను చాలా ఒంటరిగా ఉన్నాను, లోన్లీగా ఉన్నాను. ఏమండి? ఇంకా చెప్పాలంటే నేను ఎదుగుతూ ఉంటే వేరే వాళ్ళంతా ఏం చేస్తున్నారు? కుళ్ళిపోతూ ఉన్నారు. ఏమండి? లేకపోతే వాళ్ళంతా బాధపడుతూ ఉన్నారు. ఇలా ఎన్నో చెప్పుకుంటాం మనం. అంటే కుటుంబంలో నిన్ను అందరూ ప్రేమిస్తే, అందరూ గొప్ప చేస్తే, అందరూ నా వాళ్ళని చెప్పుకుంటావు. ఎప్పుడన్నా కానీ దూరం పెట్టారనుకోండి, నేను సంబంధం లేదండి, నా కుటుంబం అన్నట్టుగా ప్రవర్తిస్తాం. కానీ ప్రియమైన దేవుని వాళ్ళరా, కుటుంబాన్ని కట్టింది ఎవరండి? దేవుడండి. దేవుడు కట్టాడండి. కుటుంబాన్ని దేవుడు కట్టాడు. వివాహ వ్యవస్థను పెట్టాడు. ఆ వివాహ వ్యవస్థ ద్వారా పిల్లల్ని ఇస్తూ ఉన్నాడు, గర్భఫలాలు ఇస్తూ ఉన్నాడు. సృష్టిని చేశాడు దేవుడు. సృష్టిని ముందుగా చేశాడు. మనకన్నా ముందు ఏం చేశాడు? సృష్టిని చేశాడు. ఈ సృష్టిలో ఏం పెట్టాడంటే, ఇందాకన్నా మాట్లాడుతూ, పెద్ద క్యారేజ్ ఇది. భూమి ఏంట్రా? పెద్ద క్యారేజ్, వడ్డించిన విస్తరి లాంటిదండి. చేపలు, రొయ్యలు, జలచరాలు, ఏమంటే ఎన్నో ఉన్నాయి. ఎన్నో రకాల చేపలండి. చేపల్లో కూడా పండ్లలో ఎన్నో రకాల పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, అంటే అదేవిధంగా ఎన్నో రకాల ఆహార పదార్థాలు. ఈ ఆహార పదార్థాలన్నీ చేసుకుని నువ్వు తినాలని దేవుడు ఇదంతా ఏం చేశాడంట? పెద్ద క్యారేజ్ వడ్డించేసాడంట. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, అంటే ఎన్ని రకాల స్వీట్స్ అండి, ఎన్నెన్నో రకాల స్వీట్స్. అంటే ఇవన్నీ మధురంగా చేశాడు నీకోసం ఈ భూమినంతా తిప్పుతూ ఉన్నాడు. నీకోసం దేవుని యొక్క ప్రణాళిక చూడండి, సంకల్పం చూడండి ఎలా ఉందో. నీవు, నీ భార్య, నీ పిల్లలు మంచిగా బ్రతకాలని ఉద్దేశంతో నీకు వాక్యం ఇచ్చాడండి దేవుడు. ఏమండి? ఉత్తమంగా జీవించాలి, నా ఎదుట నువ్వు నిష్కపటంగా కనపడాలి, పరిశుద్ధంగా కనపడాలి అని నీకు వాక్యం ఇచ్చి, నీకోసం క్రీస్తును పంపి, ఆ క్రీస్తును ఏం చేశాడు దేవుడు? బలి చేశాడండి. నీకోసం బలి చేశాడు. క్రీస్తును బలియాగం చేసి నిన్ను ఎంతగా ప్రేమించాడు చూడండి. నిన్ను పరిశుద్ధంగా చేయాలని దేవుని యొక్క సంకల్పం అండి ఇదంతా కూడా. నిన్ను పరలోకానికి చేర్చాలి. చూడండి, ఇంత మట్టి మనిషి అండి. ఏంటి మనిషి అంటే ఏమి? ఈరోజు చనిపోతే రేపటికి రెండవ దినం అనుకుంటాం. ఇంత చిన్న మనిషి పైన దేవుని యొక్క ప్రణాళిక చూడండి, ఎంత ఉన్నతమైనదో చూడండి. చిన్న మనిషి అండి, మట్టి మనిషి అండి, అసలు మనిషి ఎన్నిక లేని వాడండి. ఇలాంటి ఎన్నిక లేని వానిపైన దేవుడు ఎంత కృప చూపుతున్నాడు చూడండి మన పట్ల.
నిన్ను పరలోకానికి చేర్చి నిన్ను ఒక మంచి సింహాసనం మీద కూర్చోబెట్టాలనుకుంటున్నాడు దేవుడు. అంటే దేవుని యొక్క సంకల్పం చాలా ఉన్నతంగా ఉంది. నీకు ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలి. ఇవన్నీ కూడా అండి దేవుడిచ్చినవే ప్రేమైన దేవుని వాళ్ళారా. ఏమండి, ఈరోజు మనం అనుభవిస్తున్నామని ఎవరిచ్చినవి? దేవుడిచ్చినవి. దేవుని యొక్క సంకల్పం మానవుల పట్ల చాలా గొప్పగా ఉంది. ఆకాశం అంత ఎత్తుగా ఉంది ప్రేమైన దేవుని వల్ల. అంత సంకల్పాన్ని పెట్టాడు దేవుడు. ఏమండి, నీకు అవయవాలను కలిగించి, నీకు దేహాన్ని ఇచ్చి, నీకు ఒక భర్తగా, నీకు ఒక భార్యగా, నీకు బిడ్డలనిచ్చి, ఏమండి, వారందరికీ ఏమిచ్చాడు దేవుడు? ఆత్మనిచ్చి, ఆయుష్నిచ్చి నిన్ను గొప్ప చేస్తూ ఉన్నాడు. అలాంటి దేవుని పట్ల నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు కట్టుకునేవాడుగా ఉండాలండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. మొదటి మాట చదవండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. చూడండి, అక్కడ చెప్తున్న మాట ఏమి? జ్ఞానవంతురాలు అంటే ఇల్లు కట్టే బాధ్యత ఎవరికి ఇచ్చాడు దేవుడు? స్త్రీకి ఇచ్చాడండి. స్త్రీకి ఇచ్చాడు. ప్రతి స్త్రీ ఎలా ఉండాలంట? జ్ఞానవంతురాలుగా ఉండాలంట. ప్రతి స్త్రీ, దేవుడు ఒకరిని ప్రేమించి ఒకరిని ప్రేమించని వాడు కాదు. ప్రతి స్త్రీని ప్రేమించేవాడు. నా భార్యనైనా ప్రేమిస్తాడు, నా బిడ్డనైనా ప్రేమిస్తాడు, నా బంధువుల్లో ఉన్న అమ్మాయిలనైనా ప్రేమిస్తాడు, మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తాడు. అందరినీ సమానంగా చూసేవాడు దేవుడు. మనందరికీ నాన్న, కన్న తండ్రి. జ్ఞానవంతురాలుగా తన పిల్లలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఇల్లు కట్టుకోరంటండి ఎవరు? మూఢురాలు, మూర్ఖురాలు. ఏం చేస్తుందంట? ఊడబెరికే పని చేస్తుందంట. దేవుడేమో కట్టే పని చేయమంటే ఈమె ఏం చేస్తుంది? ఆ కట్టిన దాన్ని ఊడబెరుకుండే పని చేస్తాను. ఏమండి, భర్తతో కష్టం, పిల్లలతో కష్టం, బంధువులతో కష్టం, నాకు అన్ని కష్టాలే, నాకు అన్ని సమస్యలే అనుకుంటూ 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 ఎవరిని కట్టాలి మనం? ఇంకో పిల్లల్ని కూడా కట్టాలి. పిల్లల పెంపకంలో లోపం చేస్తాం, అందరిలో లోపం చేస్తామండి. మూర్ఖురాలుగా మనం మిగిలిపోయే పని ఉంది పిల్లలరా. అందుకే అంటున్నాడు, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు. అక్కడ మళ్ళీ పురుషుని చెప్తున్నాడు. ఎవరు ప్రవర్తించాలి యథార్థవంతంగా? నాయకుడైన పురుషుడు. కుటుంబానికి ఎవరండి నాయకుడు? యజమాని, పురుషుడు. పురుషుణ్ణేమో నాయకుడిగా పెట్టాడు, యజమానిగా పెట్టాడు. స్త్రీనేమో ఇల్లు కట్టమన్నాడు. ఇద్దరికి పని పెట్టాడు. ఇద్దరు ఏం చేస్తున్నారంట? ఒకరికొకరు పోటీ పడుతూ, ఒకరికొకరు అనుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటిని ఏం చేశారు? వాళ్ళు వదిలేశారండి. ఇతన్నేమో నువ్వు ఎలా ప్రవర్తించమని చెప్తున్నాడు? యథార్థంగా. యథార్థంగా భర్త యథార్థంగా ఉండాలి. భర్త యథార్థంగా ప్రవర్తిస్తే, స్త్రీ జ్ఞానవంతురాలైతే ఇంకా అంతకన్నా కుటుంబానికి కావాల్సిన ఆశీర్వాదం ఏం చెప్పండి? అంత గొప్పగా పెరగాలండి. కానీ మూర్ఖురాలుగా, చూడండి, యథార్థం లేనివాడిగా భర్త, మూర్ఖురాలుగా భార్య ఉంటే ఆ కుటుంబం ఏమైపోతుంది తెలుసా? అధఃపాతాళానికి దిగిపోతుంది పిల్ల. కాబట్టి క్రైస్తవులుగా ఇంత జ్ఞానం కలిగిన మీరు అలా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. ఈ వాక్యాన్ని రాయించడానికి ప్రేమైన దేవుని వాళ్ళరా, దేవుడు అనేక మందిని ఎన్నుకున్నాడు. దేవుడు అందరినీ వాడేశాడు. ఎంతమందిని వాడంటే అది రాజులను ఎన్నుకున్నాడని, ప్రవక్తలను ఎన్నుకున్నాడు దేవుడు ఈ వాక్యాన్ని రాయించడానికి, ఈ వాక్యాన్ని మనకు నేర్పడానికి. ఎవరిని ఎన్నుకున్నాడంట ఆయన? రాజులను, ప్రవక్తలను, అంటే గొర్రెల కాపరులను, సుంకపు గుత్తేదారులను, ఏమండి, పండితులను, పామరులను, అన్ని రకాల వారినండి, రైతులను, వైద్యులను, అందరినీ వాడేశాడు దేవుడు. అందరినీ వాడి ఏమండి ఎన్నో గొప్ప సంగతులు, విలువైన సంగతులు ఈ ప్రపంచానికి మనకు నేర్పాలనుకున్నాడు ప్రేమ దేవుని వాళ్ళు. ఏమండి, ఒక మంచి అంశాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఏమండి, నా దాగుచోటు దేవుడు. మనం ఎక్కడ దాగాలని దేవుడు కోరుకుంటున్నా అంటే కుటుంబంలో. కుటుంబం ద్వారా పెరగాలి. నువ్వు తల్లి ద్వారా పెరగాలి. ఏమండి, తల్లి ఏం చేయాలంట? బిడ్డలను కట్టాలి. బాధ్యత అండి. తన పిల్లలందరూ కూడా ఎలా అంటే ఏమీ ఆశించని వారుగా పెంచాలండి. ఉన్నదానిలో సర్దుకునేవారుగా పెంచాలి స్త్రీ. ఏమండి, ఎక్కడికి పోయినా నీ బిడ్డల గురించి గొప్ప చెప్పుకునేటట్టుగా పెంచాలి. నువ్వు జ్ఞానవంతులుగా పెంచాలి. బిడ్డలు నోరు తెరిస్తే జ్ఞానం కనపడాలండి. అలాంటి వారిగా నీ బిడ్డల పెంపకంలో నువ్వు శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడు ఏమవుతావు? నువ్వు జ్ఞానవంతురాలు అవుతావు. అనేక మందికి సలహాలు ఇచ్చేవారిగా, సూచనలు ఇచ్చేవారిగా, మంచి చెప్పేవారిగా, మంచి నేర్పేవారిగా నీ బిడ్డలను పెంచుకోవాలండి. అలా కాకుండా
ఈ వాక్యాలని నువ్వు నేర్పకుండా ఎంతసేపు కూడా వాళ్ళకి పని చేయొద్దు, వీళ్ళకి పని చేయొద్దు, ఎవరికి పని చేయొద్దు, నువ్వు బాగా రెస్ట్ తీసుకో, బాగా తింటూ ఉండు. ఈరోజు ఏం నేర్పుతారు? సుఖపడాలమ్మా. వివాహమైన వెంటనే ఏం చేయాలంట? నువ్వు సుఖపడాలి, అత్త మాదిరిగా ఉండాలి, అంతే. అన్నీ నీ దగ్గరికే రావాలి, నీ దగ్గరికే రావాలి. ఎప్పుడు లేయాలి మనం? నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు లేయి. రోజు 10 గంటలకు లేయి, 11కు లేని తల్లులు ఫోన్లు చేసి చెప్తుంటారు, వింటున్నాం అన్నీ కూడా. అలా చెబితే పిల్లలు ఏమైపోతారు? పిల్లల్ని చేజేతులారా తల్లులే నాశనం చేస్తున్నారండి, చెడగొడుతున్నారండి. వాళ్ళను కట్టుకోలేక వీళ్ళని కట్టలేక నాశనం చేసేస్తున్నారండి. మనిషికి దేవుడు ఏం పెట్టంటే పని పెట్టాడు. ప్రేమైన దేవుని వారలారా, ఎవరైతే పని చేస్తుంటారో వాళ్ళ చక్కగా ఆరోగ్యం ఉంటుందండి. ఎవరైతే పని చేస్తారో వీరు నావారు, వారు నావారు కాదనుకోకుండా పని చేస్తారో వారు దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు. మదర్ తెరిసా పని చేసిందండి. ఎవరికి పని చేసింది? ఆమె కడుపును పుట్టిన వారికి పని చేసింది. ఆలోచించండి ఒకసారి, ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. ఏం నేర్పిందండి మదర్ తెరిసా? ఏం నేర్పింది సమాజానికి? వీరు నావారు, వారు పరాయి వారు అనుకునేవాడంటే వాడికి అసలు జ్ఞానమే లేదని అర్థం. ఆమె జ్ఞానవంతురాలు కనుక ఆమె ఏం చేసిందంటే అందరూ నావారు అనుకుందండి. వసుదైక కుటుంబం. ఎవరికైతే కష్టాల్లో, సమస్యల్లో, ఆపదల్లో ఉన్నారో ఆ బలహీనులను మనం ఆదరించాలి, హక్కును చేర్చుకోవాలి, వారికి ఆహారం పెట్టాలి, వారికి వస్త్రాలు ఇవ్వాలి. ఎంత జ్ఞానవంతురాలుగా ఉంది చూడండి ఆమె. దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని ఈరోజు మీ తల్లి ఆ తల్లి ఒకటేనా? ఆమె తల్లే కాదు, కానీ విశ్వమాత అయింది. గొప్ప జ్ఞానం కలిగి ఉండాలండి, గొప్ప జ్ఞానం కలిగి ఉండాలి. నువ్వు పని చేస్తే నీకు ఆరోగ్యం. పని చేయకోకుండా ఎక్కువ తినేసామనుకోండి, శరీరం అడ్డదిడ్డంగా పెరిగిపోతుంది, ఆయుష్కాలం అర్ధాంతరంగా ముగించేసిన వారం అవుతాం పిల్లరా. కనుక జ్ఞానవంతంగా మనం నోరు తెరవాలి, అర్థం చేసుకోవాలి. ఆహారం తినకూడదని కాదు అర్థం, ఆహారం తినాలి బాగా. నీకు నచ్చిన ఆహారాన్ని, నీ శరీరానికి వంటబట్టే ఆహారాన్ని బాగా తీసుకోవాలి పిల్లరా. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యం ఎక్కడుంది? ఆహారంలోనే ఉంది, కాయగూరల్లో ఉంది, ఆకుకూరల్లో ఉంది. వాటిని బాగా ఇష్టంగా మనం తీసుకోవాలి. జ్ఞానవంతురాలు కుటుంబంలో పిల్లలకు కట్టాలి ప్రేమైన దేవుని వల్ల. దేవుడు ఒకప్పుడు ఆజ్ఞలుగా ఇస్తున్నాడు ఎన్నో. ఇశ్రాయేలుకు దేవుడు ఏం చేశాడంటే, ఒకనాడు మోషేని పిలిచాడు దేవుడు, పర్వతం మీదకి రమ్మన్నాడు. పర్వతం మీదకి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఆయన మోషేకి ఏం చెప్పాడంటే, ఇదిగో నిబంధన పలకలు ఇచ్చాడండి. ఆ నిబంధన పలకలు ఇవ్వడం ద్వారా మందసం అంటే ఎలా ఉండాలో చూపించాడు. ఈరోజు మన వాళ్ళు ఏఐ టెక్నాలజీని మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే నాకు జీరో నాలెడ్జ్ దాంట్లో. ఇంతవరకు ఏదాన్ని చూడలేదు, నాకు అసలు ఏం తెలియదు. ఏ టెక్నాలజీ అంటేనే తెలియదు నాకు. కానీ ఆ ఏఐ టెక్నాలజీని మనుషులు ఉపయోగించారనుకుంటున్నాడు. ఒకప్పుడు దేవుడు చూపించాడండి. ఆకాశంలో ఇదిగో పైకి రమ్మన్నాడు, మేఘం మీదకి వచ్చాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు టెక్నాలజీ ద్వారా దేవుడు చూపిస్తున్నాడు. ఒకసారి చూడండి అన్నమాట. ఇక్కడ నుంచి చూద్దాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము. నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదాం. నేను వారిలో, ఎవరిలో? ఇశ్రాయేలీయులలో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఇశ్రాయేలుల వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనబరచు విధముగా. కనబరచు విధంగా ఎక్కడ కనపరచాడు దేవుడు? ఆకాశం తట్టు చూడు. ఆకాశంలో నీకేం కనిపిస్తుంది? మందసం. దేవుడు ఏం చూపించాడంటే ఆయనకి మందసం చూపించాడంటండి. చూడండి టెక్నాలజీ, చూడండి దేవుని టెక్నాలజీ. కంటికి ఏం చూపిస్తున్నాడు దేవుడు? మందసాన్ని. ఎలా ఉండాలో చూడు. మందసం అంటే ఇలా ఉంటుంది, దాని యొక్క రూపం ఇలా ఉంటుంది. ఈరోజు ఏదో టెక్నాలజీ అనుకుంటున్నాం, కానీ ఈ టెక్నాలజీలన్నీ పాత టెక్నాలజీలేనండి. దేవుడు ఉపయోగించిన టెక్నాలజీ అవంతా కూడా. ఇంకా అదంతా ఆయన రూపొందించిన తర్వాత ఏ విధంగా ఏ కర్రతో రూపొందించాలంట? తుమ్మకర్రతో రూపొందించాలని చెప్పాడు. దానిపైన ఏం చేయాలంట? బంగారు యొక్క రేకు, బంగారు రేకుని ఏం చేయాలంటే దానికి తాపడం చేయాలంట. మొత్తం అంతా అద్దాలి. మొత్తం అంతా ఏదది? తుమ్మకర్ర.
కానీ కానీ దానిపైన ఏమొస్తుంది? బంగారం వస్తుంది పిల్లల. అక్కడే 26వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 26వ అధ్యాయం 30వ వచనంలో, అప్పుడు కొండ మీద చూడండి, కొండ మీద నీకు కనబరచబడినదాని. చూడండి, కనబరిచాడంటే దేవుడు, ప్రేమైన దేవుని వల్ల కొండ మీద నీకు చూపించానే, ఆ విధంగా వచ్చింది చూడు. కనబరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును, అది మందిరం ఏదంట? మందిరం అది మందసం అండి, మందసం. ఆ మందసం అలా ఉండాలి. దాన్ని ఎక్కడ పెట్టాలంటే మందిరంలో పెట్టాలి. ఆ మందిరానికి ఏముండాలండి? ఆవరణ. చూడండి, ఒకసారి చెప్తున్నాను, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతున్నాం. మందిరంలో ఏముండాలంట? ఆవరణ. ఆవరణ తర్వాత పరిశుద్ధ స్థలం, ఆ తర్వాత ఏమి? అతి పరిశుద్ధ స్థలం. దానికి ఏముండాలంట? 10 తెరలు ఉండాలంట, ప్రేమ దేవుని వల్ల. ఆ మందసంలో ఏముండాలి? మందసంలో ఏముండాలి అంటే అహరోను చిగురించు కర్ర ఉండాలంట. అహరోను చిగురించు కర్ర. ఇంకేముండాలి? దాంట్లో మన్నా పాత్రలు ఉండాలి. అదేవిధంగా రాతి పలకలు ఉండాలి, కెరూబులు ఉండాలి. ఇవన్నీ చెప్పాడండి దేవుడు. అవన్నీ ఉండాలి. అప్పుడు నేనేముంటాను? అక్కడ దాంట్లో నివసిస్తానండి. నిజంగా దేవుడు ఉన్నాడండి. దేవుడు మందసంలో ఉన్నాడు, వారితోనే ఉన్నాడు. ఏమండి, ఆ దేవుని మందసాన్ని ఎలా ఉంటే వాళ్ళకన్నీ చెప్పాడండి. అవి పాత నిబంధన కాలం కదా. వాళ్ళు ఏం చేయాలంటే ఇశ్రాయేలీయులు బలులు అర్పించాలంట. పిల్లలు ఎలాంటి బలులు అర్పించాలంటే సమాధాన బలి, నైవేద్య బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పాప పరిహారార్థ బలి, ఏమండి దహన బలి, ఇవన్నీ బలులు ఇవ్వని చెప్పాడు వాళ్ళకి. ఈ బలుల అనుసారంగా మీరు ఇవన్నీ చెయ్యండి. ఇవన్నీ కూడా ఏమండి, దాన్ని ఎలా పడితే అలా చేయకూడదు, ఎలా పడితే అలా ముట్టకూడదు. ఎలా చెయ్యాలో, ఎలా పెట్టుకోవాలో, ఎలా జాగ్రత్త కలిగి ఉండాలో అన్నీ చెప్పాడు. అన్నీ చెప్పినా ఒక్కొక్కసారి వాళ్ళు ఎలా ఉన్నారంట? దాని దగ్గర అశ్రద్ధగానే ఉన్నారండి. దాని దగ్గర ఎలా ఉన్నారు మనుషులు? అశ్రద్ధగా ఉన్నారు. మందసం అంటే అండి అది చాలా మోస్ట్ పవర్ఫుల్ ప్రియమైన దేవుని వల్ల. ఎందుకు అక్కడ మోస్ట్ పవర్ఫుల్? అక్కడ ఎవరున్నారు? దాంట్లో దేవుడు ఉన్నాడు. దేవుని ఆజ్ఞ చొప్పున దాన్ని తీసుకెళ్ళాలి. యాజకులు మాత్రమే మొయ్యాలి. ఎవరు పడితే ఎలా పడితే అలా తాకడానికి లేదు దాన్ని. ఎక్కడంట? తుమ్మకర్రల మీద మాత్రమే మోయాలి దాన్ని, పట్టుకోకూడదు దాన్ని. ఏమండి, కానీ ఒక ప్రదేశంలో పెరేజ్ ఉజ్జా అనే ప్రదేశం ప్రేమల ఒకసారి చూడండి. సమూయేలు 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము. ప్రేమైన దేవుని వర్లరా, ఇక్కడ జరుగుతున్న ఒక విషయాన్ని నేను చెప్తున్నాను, జాగ్రత్తగానండి. దావీదు గారు 40 సంవత్సరాల కాలం పాటు ఇశ్రాయేలుని ఏం చేశారంటే పరిపాలించడం జరిగింది. ఆ మాట ఎక్కడుంటే 5వ అధ్యాయం 4లో కనిపిస్తుంది. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరాల 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు వారి మీద 33 సంవత్సరములు పరిపాలన. అంటే యెరూషలేమును రాజధానిగా చేసుకొని 33 ఏండ్లు. పైన ఏమంటున్నాడు? పైన వచ్చి హెబ్రోను రాజధానిగా చేసుకుని ఏమంట 7 సంవత్సరాల పైన వాడు. అంటే మొత్తంగా కలిపి ఎన్ని సంవత్సరాలంట? 40 సంవత్సరాల కాలం పాటు ఆయన పరిపాలించడం జరిగింది. ఈ కాలంలో ఎవరు పరిపాలించలేదు. ఏ దేశాధ్యక్షుడు కూడా పరిపాలించినంతకైనా పరిపాలించారు. ఆయన మందసాన్ని తీసుకుని వెళ్ళాలని కొత్త ఎద్దుల బండిని చేయించి ఆ ఎద్దుల బండి మీద దాన్ని ఎక్కించి దాన్ని తీసుకుపోతూ ఉన్నప్పుడులే ఎద్దుల కాళ్ళు జారాయంటండి. మందసం తీసుకుపోతున్నప్పుడు ఎద్దుల యొక్క కాళ్ళు జారినప్పుడు ఎవరు పట్టుకున్నారంటే అక్కడ ఎవరు పట్టుకున్నారంటే ఒకసారి మీరు చూడండి, ఉజ్జాగా మీకు కనిపిస్తాడు. 6వ వచనము. వారు నాకోలు కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా. అంటే మనం ఏమనుకుంటాం? దేవుని మందసమును పట్టుకోవడం మంచిదే కదా అనుకుంటాం. మంచిదే కదా, పడిపోయేదాన్ని పట్టుకున్నాడు కదా, మేలు చేశాడు కదా అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు తెలుసా, ఇదిగో ఉజ్జా ఏమైనాడంటే అక్కడక్కడే చనిపోయాడండి. అక్కడే మాట్లాడుతున్న మాట ఏమంటే, యెహోవా ఉజ్జాకు 8వ వచనంలో ప్రాణోపద్రవం కలుగజేయగా అండి, ప్రాణానికి ఉపద్రవం కలగజేశాడండి. ప్రాణోపద్రవం, ప్రాణానికి ఏమొచ్చిందంట? ఉపద్రవం వచ్చిందంట. పెద్ద విపత్తు వచ్చేసింది ఆయన ప్రాణానికి.
ప్రాణోపద్రవం కలుగజేయగా ఉజ్జయమైన అక్కడ ఉన్నట్లుండి చనిపోయాడు. చూడి అలా అండి. ఆ స్థలానికి దావీదు ఏమని పేరు పెట్టాడట? ఆ స్థలంలో పెరేజ్ ఉజ్జా అంటే వినాశం అని పేరు పెట్టాడంటాడు. ఎవరు పెట్టారు? అది దావీదు గారు పెట్టారండి. ఏమండి? అలా పెట్టిన తర్వాత ఏమండి, ఎవరైనా దాన్ని ముట్టుకుంటారా? ఎవరైనా దాన్ని తీసుకోవాలనుకుంటారా? మన దగ్గర పెట్టుకుందాం అనుకుంటారా? అందరూ భయపడిపోయారండి. ఉజ్జా చనిపోయాడని కనుక అందరు ఏమైనాడు? నిజంగా దావీదే భయపడిపోయాడు. దావీదు పురానికి తీసుకుపోతున్నాడు దీన్ని, మందసాన్ని. అలా తీసుకుపోతుంటే ఉన్నట్లుండి ఏం జరిగింది? ఉజ్జా చనిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్లాలా వద్దా? చూడండి, దావీదే భయపడిపోయినట్టుగా మీకు కనిపిస్తుంది. చూడండి అక్కడ 9వ వచనంలో, ఆ దినమున యెహోవా మందసము నా యుద్ధ ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి, ఎలాగుండుననుకొని మొదటేమో తీసుకుపోతున్నాడు బాగా ఆనందంగా ఉత్సాహంగా. 6వ అధ్యాయం 1వ వచనం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆనందంగా తీసుకుపోతున్నాడు. తీసుకుపోయే సమయంలో నాట్యం కూడా ఆడుతూ ఉన్నాడు. ఉన్నట్లుండి జరగడంతో ఏమైపోయినాడు? ఆయన డిస్టర్బ్ అయిపోయినాడు. ఏం చేయాలంట? ఈ మందసాన్ని ఎక్కడ పెడదాం? ఎవరు పెట్టుకుంటారు? అలాంటి సమయంలో ఎవరు పెట్టుకోండి? ఓబేదెదోము అని రాశారండి అక్కడ ఒక పేరు. ఒకసారి చూడండి 11వ వచనంలో, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని ఆశీర్వదించెను. ఏమండి, ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే వాళ్ళందరూ కూడా అండి దేవుని పిల్లల్లాగా కుటుంబ సభ్యులందరూ ఉంటే ఆ కుటుంబ సభ్యులందరినీ దేవుడు ఏం చేస్తాడంట? బహుగా ఆశీర్వాదం అంటండి. బహుగా ఆశీర్వాదం 3 నెలల పాటు ఉందంటండి. ముట్టుకున్న వాడేమో క్షణంలో చచ్చిపోయాడు. ఇంట్లో పెట్టుకున్న వాళ్ళేమో ఏమండి 3 నెలలు పెట్టుకున్నారంట. గొప్పగా ఆశీర్వాదం పొందారంట ప్రేమ దేవుని వాళ్ళు. అది ఎవరికి తెలిసింది? దావీదు గారికి తెలిసింది. ఏమండి, దావీదు గారు ఏం చేస్తున్నాడు? 12వ వచనంలో, ఆ సంగతి దావీదునకు వినపడగా ఏం చేశాంట ఆయన? దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో ఉండి దావీదుపురమునకు ఉత్సాహముతో తీసుకొని వచ్చింది. ఆయన వెళ్ళి అడిగాడండి, ఏమండి ఓబేదెదోము గారు, నేను తీసుకెళ్తాను, ఇది మందసాన్ని తీసుకెళ్తాను, దావీదుపురానికి తీసుకెళ్తానని చెప్పడంతో సరే తీసుకెళ్ళండి అంటే ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళంతా ఆశీర్వదింపబడ్డారు. దేవుని జ్ఞానాన్ని కలిగి వాళ్ళందరూ ఉన్నారండి. దేవుని జ్ఞానం కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబాలన్నీ ఏమైతాయి? ఆశీర్వదించబడతాయి పిల్లలు. ఏమండి, ఆ ఆశీర్వాదం మేఘన సరి కూర్చోమా 10 నిమిషాలు. ఎంతగా ఆశీర్వదించబడ్డాయో చూద్దామండి. అంటే దేవుని యొక్క మాటల అనుసారంగా నడిస్తే నీ తరతరాలు ఏమవుతాయి? గొప్పగా ఆశీర్వదించబడతాయి. మీరందరూ చిన్నవాళ్ళు కాదు. మీరందరూ రాబోయే కాలంలో ఈ జ్ఞానానికి వారసులు. మీరంతా చాలా పెద్దవారు, చాలా ఉన్నతమైన వారు. ఏమండి, యేసుక్రీస్తు వారు చిన్న బిడ్డగా పుట్టాడు. కానీ చిన్న బిడ్డను ఎలా వచ్చారంట? చిన్న బిడ్డ దగ్గరికి అందరూ కూడా జ్ఞానులు వచ్చారు. దేనికోసం వచ్చారు? సాగిలపడ్డానికి వచ్చారండి, పూజించడానికి వచ్చారు. అంటే ఎందుకు వచ్చారు? ఆయన జ్ఞానం కలిగిన వాడు కనుక. మీరు కూడా అలా జ్ఞానవంతులుగా నడుచుకోవాలి. మేము చిన్నవాళ్ళము పెద్దవాళ్ళము ఏమీ తేడా లేదండి. జ్ఞానాన్ని ఎవరైతే పట్టేస్తారో వారందరూ కూడా ఈ భూమి మీద గొప్పవాళ్ళే. ఓబేదెదోము ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడు అంటే ఇందాక మనం చదవబడిన వాక్య భాగం కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము. దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడు చూడండి. ఆయన నిబంధనలను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, చూడండి, నడుచుకొని వారి మీద, కట్టడలను అనుసరించి నడుచుకొని వారు, నిబంధనలు పాటించేవారు, గైకొనేవారు, నిబంధనలను గైకొని కట్టడలను అనుసరించే వారి మీద యెహోవా యందు భయభక్తులు గలవారు. ఏమండి, ఆ గైకొనేవారే భయభక్తులు కలిగేవారు. అలా వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన కృప ఎలా నిలుస్తుందంటండి? యుగయుగములు తరతరాలు నిలుస్తుందంట. పిల్లరా, మీరు చిన్న బిడ్డల్ని తీసుకొచ్చారు, వాళ్ళకి వాక్యాన్ని అర్థం చేయిస్తే తరతరాలు బాగుపడతాయంటండి. ఏమండి, ఒక ఉద్యోగాన్ని ఇప్పించామనుకోండి, అంతేనండి, 20 ఏళ్లలో ఉద్యోగం అయిపోతుంది, 30 ఏళ్లలో ఉద్యోగం అయిపోతుంది అనుకుంటాం. కానీ దేవుని జ్ఞానాన్ని గిన మనం పంచాము అంటే ఆత్మకు,
తరతరాలు యుగయుగాలు ఆశీర్వాదం ప్రేమ దేవుని వల్ల. ఏమండి, దేవుని కట్టడలు ఆజ్ఞలు గైకుంటారో గనుక వారికి ఎలా ఉంటుందంటే ఆశీర్వాదం యుగయుగాలు ఉంటుంది. ఇంకా కింద అంటున్నాడు ఆయన, ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికిని వారి పిల్లలకును తరతరములు. తరతరములు అండి, తరతరములు నిలిచేది పిల్లలు. అంటే ఓబేదోము ఇంటి వారికి ఏం పెట్టుకున్నారు వాళ్ళు? వారి ఇంట్లో ఏం పెట్టుకున్నారు? మందసాన్ని ఉంచుకున్నారండి. దేవుని జ్ఞానం చొప్పున నడుచుకుంటున్నారు, ఆజ్ఞల చొప్పున గైకుంటున్నారు. దేవుని ఆశీర్వాదం వారికి వచ్చింది. వారు బహుగా దేవుడు కృప చూపాడంటే ఎవరి మీద కృప చూపిస్తాడు దేవుడు? ఆజ్ఞల అనుసారంగా నువ్వు బ్రతికితే, దేవుని కట్టడల అనుసారంగా బ్రతికితే దేవుడు విస్తారమైన కృప చూపిస్తాడు, వారిని బహుగా ఫలింపచేస్తాడు. తరతరాలు అండి, తరతరాలు అభివృద్ధి పొందుతారు పిల్లలు. అలా తరతరాలు అభివృద్ధి పొందారా? వారిలో నీతి, నిబద్ధత, జ్ఞానం అన్ని కలిగి ఉంటే ఎంత అభివృద్ధి పొందారో చూద్దామండి. అదొక విషయాన్ని చూద్దాం. ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము చూడండి, ఎవరి కుమారుల్ని చూస్తున్నామండి మనం? ఓబేదెదోము యొక్క కుమారుల్ని మనం చూస్తున్నాం పిల్లరా. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 26వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 26వ అధ్యాయము. పిల్లరా 4వ వచనం చూడండి. దేవుడు ఓబేదెదోమును ఆశీర్వదించి, చూడండి, అతనికి కుమారులను ఎప్పుడు ఆశీర్వదించాడు? ఓబేదెదోముని తన ఇంటిలో మందసమును పెట్టుకోవడం ద్వారా, తన ఇంటిలో జ్ఞానాన్ని పెట్టుకోవడం ద్వారా, తన ఇంటిలో ఏం చేశాడు? దేవుణ్ణే ఉంచుకున్నాడండి. ఏమండి, మందసం అంటే ఏది? దేవుడు, పరలోకంలో ఉన్న దేవుని యొక్క నివాసం అంటే జ్ఞానం. దేవుడు అంటే ఎవరండి? అద్వితీయుడు. అలాంటి దేవుణ్ణి ఉంచుకోవడం ద్వారా ఏం పొందాడైనా? కుమారుల్ని ఆశీర్వదించాడంట, కుమారుల్ని దయచేశాడంట. 8వ వచనంలో ఓబేదెదోము కుమారులైన వీరును, వీరి కుమారులను, వీరి సహోదరులను. ఎంతమంది అంటండి? బహుగా ఆశీర్వాదం అంటే 62 మంది అంట ప్రేమ దేవుని వాళ్ళరా. ఓబేదెదోము ఇంటిలో ఎంతమంది పుట్టారంట? మనుషులంతా కూడా 62 మంది మనుషులు ఉన్నారంట. వారందరూ కూడా 62. వారు తమ పని చేటులో మంచి గట్టివారు. తమ పని చేతులు ఎట్లాంటి వాళ్ళంట? మంచి గట్టివారు. ఏమంటే గింజలు కొంటామండి మనం. తాలు గింజలు కొనాలనుకుంటామా? గట్టి గింజలు కొనాలనుకుంటామా? గింజల్ని చూస్తారు. ఏమంటే బరువు ఉన్నాయా లేదా? బరువైన గింజలు కావాలి. ఏమంటే గోధుమలు తీసుకున్నాం అనుకోండి, గోధుమలు చాలా తేలిగ్గా ఉన్నాయనుకోండి, అంటే మనకు చాలా తేలికైన గింజలు ఏవో తెలుసా? మీకు తెలిసింది చెప్పండి ఏమైనా గింజలు? ధనియాలు. ధనియాలు ఎలా ఉంటాయి? తేలిగ్గా ఉంటాయి, ఏదో బెండ్లు ఉన్నట్లుంటాయి. అన్నీ కూడా నీళ్ళ మీద వేసినా తేలుతాయి అవన్నీ కూడా. అంటే గింజలు, గట్టి గింజలు ఏమవుతాయి? పైన వేసినట్టు నీళ్ళలో మునిగిపోతాయి, గట్టిగా ఉంటాయి గింజలు. ఏమండి, గట్టి పని చేయాలండి, గొప్ప పని చేయాలండి. దేవుని పని చేస్తే ఎలా చేయాలంట? గట్టిగా చేయాలి, గొప్పగా చేయాలి. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఇద్దరి మీద సమానంగా పని పెట్టామనుకోండి, ఎవరి మీదైనా కానీ ఒకరు పని పట్టుకున్నట్టుగా ఉంటారు, ఇంకొకరు ఏం చేస్తారు? గట్టిగా పని చేస్తున్నారు. ఒకరు ఏమంటే తేలిగ్గా పట్టుకున్నారంటే ఆ పక్క బరువడే మోయాలి, అంతే కదా. ఏమండి, మనకు 2 కాళ్ళు ఉన్నాయండి, 2 కాళ్ళలో ఒక కాళ్ళకు దెబ్బ తగిలేదు, అప్పుడు బరువు అంతా ఏ కాలం మీద పడుతుంది? ఏమండి, ఏ కాలు అయితే బాగుందో ఆ కాళ్ళ మీదకే భారం పడుతుంది. అంటే ఆ కాలు ఎలా పనిచేస్తుంది? నీకు గట్టిగా పనిచేస్తుంది, నీ శరీర భారాన్నంతా అదే మోస్తుంది. అర్థమవుతుందా? మీకు ఏమైనా అర్థమవుతుందండి? కనుక ప్రేమైన దేవుని వల్ల అంటే గట్టిగా పని చేయాలి. ఆ గట్టిగా పనిచేసిందే కలకాలము దేవుడు జ్ఞాపకం ఉంచేట కనుక దేవుడు రాస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? రాయిస్తూ ఉన్నాడు. మనం చేసే పని ఎలా చేయాలంట? గట్టిగా చేయాలి, దమ్మున్నవాడు చేసినట్టుగా చేయాలండి పని. ఏమండి, ఏదో లైట్గా చేయడం, ఏదో పట్టుకున్నామంటే పట్టుకున్నట్టుగా పట్టుకోవడం, ఏమండి, తిన్నామంటే తిన్నామో లేదన్నట్టు తినడం, తినడము తక్కువే, చేయడము తక్కువే, ఉన్నామనేది తక్కువే. దానివల్ల ఏం లాభం లేదండి. స్ట్రాంగ్గా చేయాలి పని, కలకాలం నిలబడేటట్లుగా చేయాలి. ప్రేమింది యేసుక్రీస్తు పని చేశాడు. ఎలా చేశాడు? గట్టిగా పనిచేశాడు. అపోస్తలులు చేశారు, ప్రారంభ సంఘం చేసింది. పని ఎలా చేశారు? దమ్మున్న వాళ్ళు చేసినట్టుగా చేసినారు. ఏమండి, చాలా గట్టిగా చేశారు, బలంగా చేశారండి పనిని. అలా హార్డ్గా పనిచేయాలి ప్రేమ దేవుని వాళ్ళ. ఆ పని కలకాలం నిలబడిపోతుంది. అలాంటి పని కలకాలం నిలబడిపోతుంది.
అంతేకాని ఏమండి ఏదో చేద్దామంటే చేద్దాం, ఏం చేద్దామా పని, చేద్దామా చెప్పండి, పని చేద్దామని 10 సార్లు అడిగి సరే చేద్దామంటే సరే మీరందరూ చేయండి నేను కొద్దిగా ఎనుక్కుంటాను అంటే ఎలా ఉంటుంది పని? ఆ పని నువ్వు ఇచ్చిన కాలాన్ని నువ్వేం చేసుకుంటున్నావు? దుర్వినియోగం చేసుకుంటున్నావు. నువ్వు కూడా ఎవరికి ఏ స్థాయి ఉంటుందో ఆ స్థాయిలో గట్టిగా పని చేయాలండి. వాళ్ళు చేసిన పని అంట, ఏ పని అండి వాళ్ళు? పని వాళ్ళు చాలా గట్టిగా చేశారండి. పైన చూడండి ఆసాపు గురించి మాట్లాడుతున్నారు 26వ అధ్యాయం మొదటి మాటలు. అక్కడ ద్వారపాలకుల విభాగము గూర్చినది ఆసాపు కుమారుల్లో కోరే కుమారుడైన మిషల్లెమ్యా అంటే కోరాహు సంతతి వాడు. ఇతడు ఎవరంట? కోరాహు ఎవరంట? అతడు ఆసాపు సంతతి. ఆసాపు ఎవరండి? ఆసాపు కీర్తనలు పాడేవాడండి. అంటే ఎవరైనా కానండి వాళ్ళు ఏం పని చేస్తున్నారంట? ద్వారపాలకులు. కూర్చోమా. ద్వారపాలకులు అంటే ఎవరండి? ఎవరు ద్వారపాలకులు అంటే? మనకు ముందర ఉంటారండి. ఇంటికి ద్వారం ఉంటుందే, లేకపోతే వాళ్ళని ఏమంటారు ఈ కాలంలో? వాచ్మెన్స్. అలాంటి పని చేసేవారు. ఏమంటే ఒకనాడు వాళ్ళేమో పెద్ద పని చేశారు. అంటే ప్రియులారా, దేవుని పనిలో ఏ పని చేసినా అది గొప్ప పనే. అర్థమవుతుందా? మనం దేవుని పని చేయాలండి. ఒక పనిని ఒక షార్ట్ మెసేజ్ చేయడం, లేకపోతే ఒకదాన్ని రికార్డింగ్ చేయడం, ఒకదాన్ని దేవుని పనిలో ఒక మెసేజ్ పెట్టడం, ఎదుటివారు మారాలనుకోవడం, ఒక పాట పాడడం, ఒక వాక్యం చెప్పడం, ఒక చోటుకి వెళ్ళడం, ఇవన్నీ ఏ పనులు? అవన్నీ దేవుని పనులు. ఈ పనులు గట్టిగా చేయాలి. ఈ పనులు చేయడం ద్వారా నీ పని అన్నది శాశ్వతంగా నిలిచిపోతుంది. నీ పని శాశ్వతంగా నిలిచిపోతుందండి. ఈ పని చేయడానికే మనం వచ్చాం. మనం సోంబేరులుగా ఏ పని చేయని వారిగా పైన తిరిగేవారిగా ఉన్నామనుకోండి, నీవు అస్సలు గుర్తింపు అనేది ఉండదండి. ఏమండి? అట్లా పైన ఉన్నామంటే ఏమర్థం? ఇసుక మీద ఇల్లు కట్టుకున్నట్టుగా. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి. అక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి ఈ నా మాటలు విని, అండి అది 7వ అధ్యాయం కూడా, 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద, ఏమండి గట్టిగా ఉంటుందండి బండ, గట్టి దాని మీద ఇల్లు కట్టుకున్నవాడు. ఏమండి ఈ మాటలన్నీ విన్న నువ్వు ఎలా ఉండాలి? గట్టివాడుగా ఉండాలండి. ప్రియులరా, ఒక మంచి మాట చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. దాపరికం లేకుండా మాట్లాడాలండి. ఏమండి యథార్థంగా ఉండాలండి, ప్యూరిటీగా ఉండాలండి. మనుషులందరూ కూడా కల్మషం లేని వారుగా ఉండాలండి. నీ ఎదుట ఉన్నవారి పట్ల ఏ మోసము, ఏ అన్యాయము చేయకూడదండి. నీ కుటుంబ సభ్యులు, నీ భార్య, నీ పిల్లలు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు, ఏమండి భర్తగా వారికి ఎటువంటి హాని చేయకూడదండి. ఎటువంటి వారికి లోపం చేయకూడదు. వాళ్ళు తలెత్తుకునేటట్లు ఉండాలి. అదేవిధంగా భార్యలు కూడా ఎలా ఉండాలి? భర్తకు అవమానం తెచ్చేవారుగా ఉండకూడదు. 10 మందిలో నువ్వు క్రైస్తవురాలుగా, విశ్వాసురాలుగా, బండ మీద ఇల్లు కట్టుకున్న దానిగా కనబడాలి నువ్వు. అంతేకాని ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే, ఏమండి ఈ మధ్య కాలంలో కాశీ ప్రాంతంలో అంతా వచ్చేసాయండి, వరదలు వచ్చేసాయంట. ఇల్లు ఎలా కూలిపోతున్నాయి చూడండి. వరదలు వస్తుంటే ఏమవుతున్నాయి? కూలిపోతున్నాయి. దబా దబా, ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కూలిపోతున్నాయి. నువ్వు కూలిపోయేదానిగా ఉండకూడదమ్మా. నీ ఇల్లు కూలిపోకూడదు. నువ్వు మహాపర్వతంలాగా నిలబడాలి, గట్టిగా నిలబడాలి. నువ్వు కలకాలం నిలబడాలి. హిమాలయ పర్వతాలు చూడండి, భూమి పుట్టినప్పటి నుంచి అలాగే ఉన్నాయి. అంటే అలా ఉండాలి నువ్వు. నీ మాట అలా ఉండాలి, నీ యొక్క చూపు అలా ఉండాలి. అంటే దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు ఎలాంటి వాడండి? రోషం కలిగిన దేవుడు. మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు నీతిమంతుడు. అంటే నీలో ఎలా ఉండాలి? నువ్వు కూడా ఎలా ఉండాలి? నువ్వు నీతిమంతురాలుగా ఉండాలి. నువ్వు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. నువ్వు ఒక అగ్నిలాగా ఉండాలి. నువ్వు రగిలేదానిలాగా ఉండాలండి. అంటే ప్రతి మనిషి కూడా ఎలా చూసుకోవాలంటే దేవుడు ఎలా ఉన్నాడో అలాంటి సారూప్యంలో ఉండడానికి చూసుకోవాలి పిల్లలు. దేవుడు చేస్తే పనులు చూడండి ఎలా ఉంటాయో. ఈ విశ్వాన్ని చేశాడండి దేవుడు. కనుక ప్రియులారా, నువ్వు చేసే పని కూడా ఎలా ఉండాలి? గట్టి పనిగా ఉండాలి, గొప్ప పనిగా ఉండాలి. అది కట్టే పనిగా ఉండాలి తప్ప ఊడబెరిగే పనిలాగా ఉండకూడదు. ఒక మంచి పని అనేది స్టాండర్డ్స్తో చేయాలి పిల్లలు. కానీ ఒకనాడు ఏలీ ఉన్నాడండి. ఏలీ ఎవరంటే యాజకుడు. ఆయన కూడా
ఏలి యాజకుడైనా కూడా వారి పిల్లల విషయంలో ఆయన జాగ్రత్త తీసుకొని పోలేకపోయాడండి. అండి, ఏలి కూడా మనలాగే ఉన్నాడు. ఆయన కూడా మనలాంటి మనిషే, స్వభావం కలిగిన వాడే. ఆయన యాజకుడు. యాజకుడైనా కూడా జాగ్రత్త తీసుకోలేదంట. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము, లేకపోతే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం చూడండి. మొదటగా సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఏలీ కుమారులు చూడండి, దేవుణ్ణి ఎరుగని వారంటే చూడండి. ఏమండి, ఎవరు వాళ్ళు? యాజకుని కుమారులు. కానీ యెహోవాని ఎరుగని వారై. యెహోవాని ఎరుగని అంటే యెహోవా ఎలాంటి వాడో, ఎంత శిష్టం కలిగిన వాడో, ఆయన ఎంత రోషం కలిగిన వాడో. గత కాలంలో ఆయన ఏమండి ఇశ్రాయేలులందరినీ ఏం చేశాడు? దేవుడు అరణ్యంలో రాజు చేశాడు. నువ్వు నీ ఇష్ట ప్రకారంగా నడుచుకోకూడదు, దేవుని ఇష్ట ప్రకారంగా భూమి మీద నడుచుకోవాలి. ఏమండి, నీకు వచ్చిన ఆలోచనలని చేయకూడదండి. ఏమండి, ఏవో మాట్లాడేకి వస్తాయి కదా అని చెప్పి బూతులు మాట్లాడేస్తారా? మాట్లాడకూడదు అలా. నీకు ఎవరు పెడుతున్నారు అవన్నీ కూడా? ఆలోచనలు ఎవరు పెడుతున్నారు? అపవాది ఆలోచనలకు ఏ మాత్రం తలొగ్గకూడదు పిల్లరా. నువ్వు దేవుని కుమార్తెగా కనపడాలి, దేవుణ్ణి గణపరచాలి. కానీ ఏలి కుమారులు ఏం చేస్తున్నారంటే, ఏలి కుమారులు ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండి జనుల విషయమై యాజకులు చేయించు వచ్చినదే పని ఏమనగా చూడండి. ఒకటి చెప్తున్నాను, అంతా చదివించకుండా. పశువును బలిస్తారండి. పశువును దేవుని కోసం బలిస్తే ఆ వండిన బలి పశువును ఏం చేస్తారంటే మూడు కుంకులు ఉంటుందంటండి. ఆ కుంకులు కలిగిన మాంసాన్ని అంటే 3 కుక్కిల మొదలు ఉంటుందండి, లోపల పెట్టి ఒకసారి తీస్తారంట. దాన్ని తీసుకొచ్చంట. ఏమండి, దాన్ని అక్కడ చెబుతున్నాడు. ఓకే, 14వ వచనం. బొరుసులో గాని, తపేలలో గాని, గుణలో గాని, కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయో యాజకుడు తన కొరకు తీసుకో. అంటే కొంకి పెట్టి 3 కలిగిందంటది, 3 కలిగి ఉంటాయి. ఆ కొంకి పెట్టి వచ్చిందంతా ఆహారం తీసుకొచ్చంట. తీసుకునేకుంది. కానీ ఏం చేస్తున్నాడు వీళ్ళు తమ దగ్గర పనిచేసే వాళ్ళని పంపించి, అయ్యా మాకు అట్లా ఆహారం ఇచ్చేది వద్దు, మీరు వండిన తర్వాత తీయొద్దండి, పచ్చి మాంసాన్ని ఇచ్చేయండి. పచ్చి మాంసం తీసుకోమని దేవుడు చెప్పాడా? లేదు. మేము బలి ఇవ్వాలి కదా, బలి నైవేద్యం పెట్టాలి కదా. చూడండి 17వ వచనంలో, అందువలన జనులు యెహోవాకు నైవేద్యం చేయుటందు అసహ్యపడుటకు ఆ యవనస్తులు గనుక వారి పాపము యెహోవా సన్నిధిని. చూడండి, మనుషులు పాపం చేస్తున్నారండి. ఎవరు? ఏలి కుమారులు పాపం చేస్తున్నారు. దేవుడు చెప్పిన ఆజ్ఞకు అతిక్రమిస్తూ ఉన్నారు. ఆజ్ఞను పక్కకు పెట్టేశారు. మనుషులందరూ అసహించుకునేటట్లుగా ఉన్నారు. ఏమి ఏలి కుమారులండి వీళ్ళు? అసలు ఏలి కుమారులు యాజకుని కుమారుల మాదిరిగా ఉన్నారా వీళ్ళు? చాలా దేవుడు చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని జనులందరూ చెప్పుకుంటున్నారు పిల్లలు. ఇంకా అదే కాకుండా ఇంకా ఏం చేస్తున్నారంట చూడండి. ఇంకా ఇంకోటి చూపిస్తాను. 22వ అధ్యాయం 22వ వచనంలో, ఏలి బహువృద్ధుడైను ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములనియు వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం దగ్గరకు. చూడండి, వాళ్ళు ఎవరు వచ్చారంట? స్త్రీలు సేవ చేటుకు. ప్రత్యక్షపు గుడారం దగ్గర సేవ చేటుకు స్త్రీలు వచ్చారంట. మేము సేవ చేస్తాం, దేవుని సేవ అని వచ్చారంట. అలా సేవ చేటుకు వచ్చిన స్త్రీలతో క్షీణించుటను మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్లానే. చూడండి, ఏమండి ఎంత చెడ్డ పని చేస్తున్నారు చూడండి, ఎంత పాప పని చేస్తున్నారు చూడండి. దేవుని సేవకు వస్తే ఆ దేవుని సేవకు వచ్చే వారి దగ్గర విలువ క్షీణించారంట. ఏమండి ఎంత ఘోరమైన పని చేశారండి ఏలి కుమారులు. ఏలి కుమారులు అంత ఘోరంగా పని చేసినందుకు దేవుడు ఏం చేశారంటే వారిని శిక్షించాడు. ప్రేమ దేవుని వల్ల ఒక్క అధ్యాయం ఆపకు చూడండి. 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 11వ వచనం. మరియు దేవుని మందసం పట్టబడెను, అదీ కాకను హోప్ని ఫీనెహాసులను ఏలి యొక్క 2 కుమారులు అతులైరి. ఈ విషయాన్ని ఎవరికి చెప్పారంటే అండి, అప్పటికి ఏలీకి కళ్ళు కనపడడం లేదంట. ఏలి బాగా లావుగా ఉన్నంట, దృఢంగా ఉన్న మనిషి అంటే ప్రేమ దేవుని వల్ల. అక్కడ కూర్చొని ఉంటే అంటే యుద్ధం దగ్గర నుంచి ఒకడు వచ్చాడు, మందసం పట్టుబడిందంటే. మందసం పట్టుబడిందా? ఏం జరిగిందంటే, ఇదిగో నీ 2 కుమారులు చనిపోయారు, మందసం పట్టుబడిందంట. మందసం పట్టుబడిందా అని అట్లా పడిపోయాడంట ఏలి మెడ విరిగి చనిపోయాడంట. తన కుమారుల్ని సరిగా చూసుకోలేదండి.
ఏలీ కుమారుని భార్య, ఆమె ఏంటంటే ఆమె ప్రెగ్నెంట్ అంట, ఆమె గర్భవతి. ఆమె ఏం చేసింది? మందసం పట్టుబడింది అన్న వెంటనే ఆమె కూడా భారంగా కృంగి బిడ్డను కనిందంట. ఆ బిడ్డను పెట్టి వారికి ఇచ్చిపోతూ ఈకాబోదు అని పేరు పెట్టి, ఏమండి, అనగా ప్రభావం పోయేను అని పేరు పెట్టిందండి. అక్కడ అంటున్నాడు కదా, 22వ వచనంలో మాట్లాడు, 4:22లో ఈకాబోదు అనే పేరండి. అంటే ఆమె చనిపోయింది. చూడండి, ఎంత నాశనం అవడానికి కారణం ఎవరు? ఏలి యొక్క కుమారులు. ఏలి యొక్క కుమారులు చేసిన పాపం. చూడండి, 103వ అధ్యాయం 17వ వచనం ఇప్పుడు చూడండి. 103వ అధ్యాయం కీర్తనల గ్రంథం 17వ వచనం ఇంకోసారి చదవండి ఇప్పుడు. ఆయన నిబంధనను, అంటే వీళ్ళు గైకొన్నారా? గైకొనక, వీళ్ళు గైకొనలేదు. ఇప్పుడు గైకొన్న వాళ్ళు ఎవరు? ఓబేదెదోము. ఓబేదెదోము గైకొన్నాడండి. ఎవరు గైకొనలేదు? ఏలి కుమారులు గైకొను వారు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, వారి మీద ఆయన కృప యుగయుగములు వాళ్ళ మీద నిలిచింది. వీళ్ళ దగ్గర నుంచి ప్రభావం వెళ్ళిపోయిందండి. దేవుని మందసమే వెళ్ళిపోయింది. ఏలి తన బ్రతుకు కాలంలోనే చూశాడండి ఆ విషయాన్ని కూడా చూశాడు. చూడండి, 17వ వచనంలో, అక్కడే 4వ అధ్యాయం 17లో, అందుకు అతడు, ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ముందర నిలవలేకపోయిరి, జనులలో అనేకులు హతులైరి, హోప్ని ఫీనెహాసు అను 2 కుమారులు మృతులైరి, మరియు దేవుని మందసం పట్టుబడిను అని చెప్పెను. దేవుని మందసం అనే మాట పలుకగానే ఏలి ద్వారము దగ్గరనున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి, ఎంత ఘోరమైన చావు చనిపోయాడు. చూడండి, ఏలి చనిపోయాడు పిల్లలు. కనుక మనం ఎలా ఉండాలంట? దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలంటే బహుగా ప్రేమించాలండి. ఇది ఏది? ఇది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే ఏం చేయాలి? వణుకుతూ ఉండాలి పిల్లలు. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కుటుంబం అన్న వెంటనే ఈ కుటుంబం నాదే అని కాదు. ఈ కుటుంబం దేవుని కుటుంబం. ఏమండి, నాదా ఈ కుటుంబం? ఇది నా కుటుంబం కాదండి. ఈ కుటుంబ బాధ్యతలు ఇచ్చాడంతే దేవుడు. ఏమండి, కొద్ది కాలం మాత్రమే మనం ఉంటాం, వెళ్ళిపోతాం మనం. ఏమండి, మనమందరూ ఇక్కడే ఉండేవాళ్ళం ఎప్పటికీ? ఆలోచించండి. కాదు పిల్లరా, కొద్ది కాలం నీ చేతిలో పెట్టాడు దేవుడు. కొద్ది కాలం నా చేతిలో పెట్టాడు. ఒక ఉద్యోగాన్ని ఇస్తారు చూడండి. ఆ పాఠశాలలో బాధ్యతలు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? ఈ పాఠశాలలో మీరు 8 సంవత్సరాలు చేయాలండి. ఏమండి, ఇప్పుడు అన్నగారికి కూడా, మరి సురేష్ అన్న గారికి కూడా ఇన్ని సంవత్సరాల కాలం పాటు మీరు ఉద్యోగం చేయాలి, బాధ్యత. అలా దేవుడు బాధ్యత ఇచ్చాడండి కుటుంబాన్ని. నా కోసం పెంచు, నీవు నా కోసం బ్రతుకు, ఒక స్త్రీగా నువ్వు నన్ను గణపరచు. దేవుడు బాధ్యత పెట్టాడు పిల్ల. కనుక బాధ్యత కలిగి మసులుకోవాలి. అలా బాధ్యత కలిగిన వారు ఎవరంట? ఎక్కడ ఉన్నవాళ్ళు? ఎక్కడ దాగిన వారు? దేవుని చోటులో దాగిన వారండి. మహోన్నతిని చాటును నివసించేవారు. 91వ అధ్యాయం కీర్తనల గ్రంథం, యేసుక్రీస్తు గురించి మాటలు చూడండి. అక్కడ కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం ముగిస్తాను. సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అంటున్నాడు. అంటే మహోన్నతుని చాటును నివసించువాడు. అంటే మనం ఎవరి చాటును నివసించాలి? మహోన్నతుడైన దేవుని చాటులో ఉండాలండి. దేవుడండి మన చేత పనులు చేయించేవాడు, దేవుడండి ఆరోగ్యం ఇచ్చేవాడు, దేవుడండి జ్ఞానం ఇచ్చేవాడు, దేవుడండి శక్తిని ఇచ్చేవాడు. ఆయన చాటును ఉన్నామండి. నీవు కాదండి సొంతంగా చేసేది ఏ పని కూడా. ఏమండి, నీకు ఉద్యోగం వస్తే నీ యొక్క శక్తి సామర్థ్యం వల్ల వచ్చిందా? కాదే. దేవుడిచ్చాడు కనుక నీకు వచ్చింది. నీకు బిడ్డలు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు కనుక నీకు వచ్చింది. నీకు అందాన్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు కనుక నీకు వచ్చింది. నువ్వు ఎంత ఎత్తు ఉండాలన్నా, ఎంత లావు ఉండాలన్నా, ఎంత అందంగా ఉండాలన్నా, ఏమండి, ప్రతిదీ దేవుని యొక్క కృప. ప్రియమైన దేవుని వారు, ప్రతిదీ దేవుని కృప. ఆ దేవుని కృప నీ పట్ల దేవుడు చూపించాడు. ఆ కృపకి ఏముండాలి? మనం ఆయన చాటును ఉండాలి. మనం ఆయన చాటులో దాగాలండి. ఏమండి, మన మీదకి ఎవరు వస్తున్నారంట? అపవాది గర్జించు సింహం వలె వస్తున్నాడు. వాడి సింహం అయితే నువ్వెవరు? నువ్వు దూడలాంటి దానివి కదా. నువ్వెవరు? ఎక్కడికి వెళ్ళాలి? దేవుని చాటులో దాగాలండి. మనం దేవుని వెనకలు ఉండాలి. మన దేవుడు ముందర పెట్టాలి. దేవుడు మన రక్షకుడు. ఆయన్ని ముందర పెట్టుకోవాలండి. ఆయన్ని ముందర పెట్టుకోకుండా ఉన్నామా, మనం వాడికి ఏమవుతాం? బలైపోతాం. అపవాదికి బలైపోతాం. అపవాది క్రియలకు బలైపోతాం. అపవాది క్రియలకు బలి కాకూడదంటే ఉండాలి, మనం దేవుని చాటును ఉండాలండి. కీర్తనల గ్రంథం ఇంకొక వచనం చూద్దాండి, 32వ అధ్యాయం కీర్తనల గ్రంథము నీ గురించి మాట్లాడుతున్న మాట అండి. మరి దావీదు గారు మాట్లాడుతున్నారు,
32వ అధ్యాయం 7వ మాట. దేవా తండ్రి, నా దాగుచోటు నీవే. నీవేంటే ఎవరు? దేవుడు. నా దాగుచోటు దేవుడు. దావీదు ఎందుకు అంతగా వర్ధిల్లాడు అంటే ఆయన దాగుచోటు ఏదో ఆయన తెలుసుకున్నాడండి. నా దాగుచోటు దేవుడు. ఇంకేమంటాడు? శ్రమలలో నుండి నీవు నన్ను ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు ఏవన్నా రాని నా దేవుడు నన్ను రక్షిస్తాడు. రాకూడదని కాదండి, వచ్చినా రక్షించేవాడు నాకు ఉన్నాడు. ఆయన నా కాపరి అని నమ్ముకున్నాడు. ప్రేమ దేవుని వాళ్ళ ఏమండి, ఎన్నో విషయాలు చెప్పాడండి. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును, దేవుడు నడవలసిన మార్గం బోధిస్తాడు. పిల్లల నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచనలు చెప్పేదను. ఏమండి, ఎవరు చెప్పేది ఆలోచనలు? దేవుడు నీకు ఆలోచనలు చెప్తాడు. నీవు ఆయన చోటులో దాగుంటే నీకు ఆలోచన, ఆయన సన్నిధిలో ఉంటే, ఆయనకి దగ్గరగా ఉంటే నీకు ఆలోచనలు చెప్తాడు. నువ్వు దూరంగా ఉంటే, అపవాది దగ్గర ఉంటే, అపవాదితో పెని వేసుకుంటే అపవాది చెప్తాడు బోధంతా నీకు. ఏమండి, నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు? ఎవరి దగ్గర దాగి ఉన్నావు? అపవాది దగ్గర దాగి ఉన్నావా? దేవుని దగ్గర దాగి ఉన్నావా? నీ బలం, నీ బలహీనతలు అన్నీ తెలుసండి దేవునికి. అపవాదికి కూడా తెలుసండి నీ బలహీనతలు అన్నీ తెలుసు. అందుకనే నీ బలహీనతలను నీకేం చేస్తాడు? ఎరగాయేస్తాడు. అనుకో పిల్లరా, దేవుని దాగు చోటులో ఉంటే మనం ఏం చేస్తాం? బాగుపడతాం. 11వ వచనంలో, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం. యథార్థ హృదయం పిల్లరా, మనకి ఎలాంటి హృదయం ఉండాలంటమ్మా? యథార్థమైన హృదయం. యథార్థ హృదయులు అంటే యెహోవాకు చాలా చాలా ఇష్టమండి. చాలా చాలా ఇష్టమండి. ఎందుకంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. ఆయన పుట్టించినప్పుడు యథార్థవంతులు మీరు. అలాంటి యథార్థత కాపాడుకుంటున్న వారంటే వారే నీతిమంతులు. వారంటే దేవునికి చాలా ఇష్టం పిల్లలు. చూడండి, ఇక 5వ వచనంలో అంటున్నాడు ఆయన 33వ అధ్యాయంలో, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో లోకమంతటి మీద కృప ఉందండి. గమనించని మనిషి లోకమాయలో పడిపోయాడు. ఏవో కావాలనుకుంటున్నాడు, ఏవో సంపాదించినానని విర్రవీగిపోతున్నాడు. చూడండి, ఏవో నాకున్నాయని గొప్పగా అనుకుంటున్నాడు. నీకున్న బలం, నీ బలహీనత ఏమండి అందరికీ తెలుసండి. నీది ఏది బలం అనుకుంటున్నావు దేవుడికి తెలుసని కూడా. నీ బలం అనుకుంటున్నావే అదే నీ బలహీనతగా, అదే నీ బలహీనత. బలహీనతను బట్టి నువ్వేమనుకుంటున్నావు? మనుషులందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. దేవుడు నా బలం అన్నాడండి. ఏమండి, దావీదేమన్నాడు? దేవుడేనా? యెహోవా నా బలం అనుకున్నాడు. కనుకనే ఈ రోజు కూడా ఆయన గురించి చదువుకుంటున్నాం. ఆయన నీతిని నెరవేర్చాడు. అలాంటి నెరవేర్చిన వాడుగా ఉన్నావంటే నీవు దేవుని యొక్క దాగి ఉంటావు, దేవునిలో దాగి ఉంటావు. ఏమైనా దేవుని వాళ్ళరా, నీ దాగుచోటు దేవుడు. అలా కాకుండా నా దాగుచోటు లోకం అనుకున్నావో, నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావో, నువ్వేం చేస్తావు? అపవాదికి దగ్గర అయిపోతావు. అపవాది నిన్ను శోధిస్తాడు, నిన్ను నరకపాత్రులుగా మారుస్తాడు. కనుక ఎట్టి పరిస్థితుల్లో అపవాదికి చిక్కకుండా ఇంత దేవుని జ్ఞానానికి వారసులైన మీరు దేవుణ్ణి మెప్పించేవారుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నా దాగుచోటు దేవుడు అని తండ్రి మరి దావీదు గారు సెలవిస్తున్నారు తండ్రి. ఇంత మంచి వాక్యాన్ని విన్న మేము తండ్రి, మేము కూడా నాయన నా దాగుచోటు మీరనే విషయాన్ని మేము తెలుసుకొని తండ్రి, మాకున్న ఏ విషయాన్ని బట్టి మేము అతిశయించక తండ్రి, మరి తండ్రి తన తండ్రిని బట్టి అతిశయిస్తూ, క్రీస్తుని బట్టి అతిశయిస్తూ, మీ జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ తండ్రి, మీరు ఏ పనులైతే మాకు చేయాలని తండ్రి ఆదేశించారో, చెప్పి ఉన్నారో ఆ పనుల పట్ల తండ్రి మరి గట్టిగా మేము పనిచేసేవాళ్ళుగా, ఒకనాడు ఓబేదెదోము కుటుంబ సభ్యులు తండ్రి ఏ విధంగా పనిచేసి మిమ్మల్ని మెప్పించారో మేము కూడా తండ్రి అలాంటి పని చేసేవారుగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఒకనాడు ఉజ్జా చనిపోతున్నప్పటికీ కూడా తండ్రి ఓబేదెదోము కుటుంబం వారు తండ్రి ఎంతో సాహసం చేశారు. దేవుడు అన్న వెంటనే సాహసం చేయాలి. అలా సాహసం చేసిన వారిని తండ్రి మరి కలకాలం మీరు జ్ఞాపకం ఉంచుకుంటారని సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అలాంటి మంచి పిల్లలుగా మా సంఘాన్ని లేవనెత్తమని ప్రార్థిస్తూ, అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.